మిత్రులారా శుభోదయం. పద్య కవిత్వము రచన ఇప్పుకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక నిజం. గుండెల నిండినట్టి అనుకూలపు శక్తిని నమ్మి నిల్చుచో మండిత పద్యపాదములు మౌనము చీల్చి విశాల మేదినిన్ పండిన పంట చేల నిజ వైభవ స్ఫూర్తి విరాజమానమై బండలు సైతమున్ కవిత వ్రాయుట నిక్కము ఆత్మశక్తిచే. ఈ పద్యభావము గుండెల నిండినట్టి అనుకూలపు శక్తిని నమ్మి నిల్చుచో. ప్రతి మనిషికి గుండెలో కొంత శక్తిని దాచిపెట్టుకుంటాడు. అది ఎప్పుడు కూడా భయాన్ని, వేరే విధమైనటువంటి అపభ్రంశాన్ని తొలగించడానికి, శక్తితో పోరాడడానికి ఉపయోగపడుతున్న శక్తి అది తన గుండెల నిండా ఉంటుంది. అటువంటి శక్తిని నమ్ముకుంటే మండిత పద్యపాదములు మౌనము జిల్చి విశాలమేదిని అలంకరించబడిన పద్యపాదములు, పద్యము యొక్క వరుసలు మౌనము చీల్చి అక్కడ ఉన్నటువంటి మౌనాన్ని ఛేదించి విశాలమైన ఈ ప్రపంచంలో పండిన పంట చేల నిజ వైభవ స్ఫూర్తి విరాజమానమై, అక్కడ పంట చేలు ఉంటాయి కదా దేశం మొత్తం మీద, ఈ భూమండలం మీద. ఆ పండిన పంట చేల నిజ వైభవ స్ఫూర్తి. ఆ పండిన పంట చేలంటే మనం ఒక విత్తు నాటిన తర్వాత అది మొలకెత్తి చెట్టులా లేకుంటే ఏదైనా కానీ ఒక పువ్వు అలా మనకి కనిపించేటువంటి ఈ విశేషాలన్నిటికీ స్ఫూర్తి ఏమిటి? ఆ విత్తనం, పంట చేను. ఆ పంట చేను యొక్క మహత్యం ఎంత గొప్పదంటే అది విరాజమానమై, అంటే బాగా మిక్కిలి ప్రకాశమానమైనటువంటిగా నిలిచి బండలు సైతమున్ కవిత వ్రాయుట నిక్కము. బండలు కూడా కవిత్వాన్ని రాయడానికి ముందుకు వస్తాయి. అటువంటి గొప్ప మేధాశక్తిని నీకు తయారు చేసిస్తుంది అని చెప్పి, ఈ శక్తిని నమ్ముకోమని చెప్పడంతో ఈ పద్యం రాశాను. మిత్రులు నన్ను అభినందిస్తారని, దయచేసి మీ పద్యం చదివి అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పమని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే.